ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు విచారణ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశం లేదంటే సుమోటోగా తీసుకుంటామన్న హైకోర్టు. హైకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. త్వరలో ఉప ఎన్నికలు ఖాయమన్న ఎర్రబెల్లి. భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష. 6 జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన సీఎం ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. గత ప్రభుత్వం నేతన్నల్ని ఆదుకోలేదు. నేతన్నలకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. 30 కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్. పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్లు, హామీలపై దృష్టి మరల్చడానికి హైడ్రా కూల్చివేతలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కమెంట్స్. శాఖలో ప్రమాదకరంగా మారిన కొండ ప్రాంతాలు. గోపాలపట్నంలో కూలిపోయే స్థితిలో పలు భవనాలు. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు. కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువకు గండి. రాజుపాలెం కాలనీలోకి భారీగా వరద. గ్రామస్తుల్ని అప్రమత్తం చేసిన అధికారులు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. బోటు రాజకీయం చేస్తున్నారని కాకాని విమర్శలు. అల్లూరు జిల్లాలో వాగుల ఉధృతి. గుల్లెలి దగ్గర పొంగి పొర్లుతున్న వాగు. 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసు. పోలీసుల అదుపులో 2 నిందితులు. రామ్మోహన్, ముషాద్రిని అరెస్ట్ చేసిన పోలీసులు. ములుగు జిల్లా బంద్కు మావోయిస్టుల పిలుపు. ఏజెన్సీలో అప్రమత్తమైన పోలీసులు. విస్తృతంగా వాహనాల తనిఖీలు. కొల్లేరుకు పెరుగుతున్న వరద. భయాందోళనలో లంక గ్రామాల ప్రజలు. స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. తెలంగాణకు మరో 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. కొల్లేరు వరదలో కొట్టుకొస్తున్న భారీ చేపలు. వలలు వేసి చేపలు పడుతున్న మత్స్యకారులు. పెనమాక లంక జాలర్లకు చిక్కిన 8 కేజీల చేప. భారత్లో అబుదాబి యువరాజు పర్యటన. ప్రధాని మోదీతో షేక్ జాయిద్ అల్ నహన్ భేటీ. ద్వైపాక్షిక అంశాలపై చర్చ. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు విచారణ. వారంలో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సీబీఐకి ఆదేశం. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా. విడాకులు ప్రకటించిన తమిళ స్టార్ హీరో. భార్య ఆర్తితో కోలీవుడ్ హీరో జయం రవి. విడాకులు వ్యక్తిగత కారణాలతోనే విడిపోతున్నట్లుగా ప్రకటన. అఖిలప్రియపై మాజీ ఎమ్మెల్యే గంగుల ఫైర్. డబ్బు వసూళ్ల కోసమే రెడ్ బుక్ వ్యాఖ్యలు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ కౌంటర్. ఇంఫాల్లో విద్యార్థుల భారీ ర్యాలీ. బలగాలు మణిపూర్ని వీడాలని డిమాండ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం. కేరళలో సామూహిక వివాహ వేడుకలు. గురువాయూర్ ఆలయంలో 354 పెళ్లిళ్లు. కొత్త జంటలతో సందడిగా ఆలయం. అమెరికా పర్యటనలో తెలుగు భాషపై రాహుల్ ప్రశంసలు. తెలుగు అంటే భాష మాత్రమే కాదు, చరిత్ర సంస్కృతికి ప్రతిరూపమన్న రాహుల్.